నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. 108, 104 సిబ్బంది కూడా మేము సమ్మె చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ అంటే 22 సమ్మె చేస్తామని డేట్ డిక్లేర్ చేస్తారు. ఈలోపు కనుక జరగబోయేటువంటి మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో, చర్చలు, అవి కనుక విఫలం అయితే 22 నుంచి వాళ్ళు సమ్మె స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో అంతా సమ్మెల పరంపర కొనసాగుతుందేమో అనిపిస్తోంది. అంగన్వాడీలు స్టార్ట్ చేశారు, వాళ్ళతో పాటు అక్షరాభ్యాన్ ఆశా వర్కర్లు జాయిన్ అయ్యారు, నెక్స్ట్ మున్సిపాలిటీ వాళ్ళు, నెక్స్ట్ వాలంటీర్స్, ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు మళ్ళీ 108 అండ్ 104 సిబ్బంది కూడా సమ్మెకి దిగుతాం, మా డిమాండ్స్ కనుక నెరవేర్చకపోతే అని నోటీసులు ఇవ్వడం జరిగింది. 22 డిక్లేర్ చేశారు డేటు. అంటే ఈలోపు గవర్నమెంట్ 108 అండ్ 104 సిబ్బంది కావాలి అనుకున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంతకు ముందు వాళ్ళల్లో ఎలా అయితే చిచ్చులు పెడుతుందో మళ్ళీ వీళ్ళలో కూడా చిచ్చులు పెట్టే అవకాశాలు ఉన్నాయంట? సో మిగిలినటువంటి వాళ్ళ సమ్మెకి 104, 108 సిబ్బంది చేసినటువంటి సమ్మెకి వ్యత్యాసం ఉంది. ఓకే. ప్లస్ వ్యత్యాసంతో పాటు ప్రభుత్వానికి ప్రాధాన్యత కూడా ఉంది. ఎందుకు ప్రాధాన్యత ఉందంటే, ఆరోగ్యశ్రీ 108, 104 అంటే పేటెంట్ హక్కులాగా వైఎస్ ఫ్యామిలీ భావిస్తూ ఉంటుంది. ఆ రోజున ఆరోగ్యశ్రీ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ హక్కు అన్నట్టుగా పేటెంట్ లాగా భావించేవాళ్ళు ఆ స్కీమ్ని, రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో. రాజశేఖర రెడ్డి తదనంతరం జగన్మోహన్ రెడ్డి ఆ 108, 104 ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేది తన వారసత్వంగా వచ్చినటువంటి పేటెంట్ అనేది భావిస్తూ ఉంటారు. ఆ మేరకు ప్రజల్లో కూడా బలంగా తీసుకెళ్లారు. సో 108, 104 అనేది రాజశేఖర రెడ్డి మధ్యలో నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన. ప్లస్ ఆరోగ్యశ్రీ కూడా ఆయన ఆలోచన నుంచి ఆరోగ్యశ్రీ వచ్చింది. అది పేద ప్రజలు మర్చిపోలేనటువంటి ఒక పథకం కింద, ఆరోగ్య పథకం కింద అందరూ గుర్తిస్తూ ఉంటారు. సో దానిపైన విమర్శలు అనేక ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా పబ్లిక్ అభిప్రాయం ఏంటంటే పాజిటివ్గా ఉంటుంది ఆ స్కీమ్ మీద. అందుకే దాన్ని పేటెంట్ కింద తీసుకుంటుంటారు. పేటెంట్ పథకం కింద వైఎస్ ఫ్యామిలీ తీసుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే తీసుకుంటున్నారు. సో దాని నిర్వహణ కోసం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి కొత్తల్లో కొన్ని వందల వాహనాలను కొనుగోలు చేశారు. ఒక పెద్ద పేరెడ్ పెట్టి ఆ రోజున జెండా ఊపి ఆవిష్కరించారు 108, 104 కూడా. సో అంటే నేను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాను, తన తండ్రి వారసత్వంగా వచ్చినటువంటి ఈ స్కీమ్ని పగడ్బందీగా అమలు చేయాలనుకుంటున్నాను అని చెప్పే సంకేతం ఆయన ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఈ ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి స్కీమ్కి సంబంధించినటువంటి లిమిట్స్ని కూడా 25 లక్షల వరకు పెంచారు. ఏ ప్రభుత్వం కూడా 25 లక్షలు పెంచలేదు. 25 లక్షల వర్త్ ఉన్నటువంటి వైద్యాన్ని, కార్పొరేట్ వైద్యాన్ని అందుకోవచ్చు ఎవరైనా సరే. వైట్ కార్డు హోల్డర్లు ఎవరైనా సరే, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 25 లక్షల రూపాయల వర్త్ ఉన్నటువంటి వైద్య సదుపాయాన్ని కార్పొరేట్ ఆసుపత్రిలో పొందడానికి అవకాశం ఉంది. సో కాబట్టి అంత ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి ఆ స్కీమ్ని తీసుకున్నారు. అయితే ఇప్పుడు 108, 104 సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనీస డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేర్చమని చెప్పి వాళ్ళు సమ్మెకి దిగి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఆల్రెడీ 2 days బ్యాక్ ఇచ్చారు. 22వ తారీఖు నుంచి మేము సమ్మెకి వెళ్తున్నాం, మా డిమాండ్స్ నెరవేర్చండి, డిమాండ్స్ నెరవేర్చకపోతే కనుక మేము సమ్మె చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళ డిమాండ్స్ ఏం అడుగుతున్నారు అసలు? 108, 104 కనీస వేతనం పెంచాలి, టీఏడిఎల్ పెంచాలి, తర్వాత వర్క్ తగ్గించాలి అవర్స్, ఇవి ఈ డిమాండ్స్. సో ఈ డిమాండ్స్ క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది, చర్చలకు పిలిచింది వాళ్ళని. చర్చలకు పిలిచి ఏం చెప్పింది, మీరు మా పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కాదు, మీరు గౌరవ వేతనం తీసుకుని మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు అవుట్సోర్సింగ్, మిమ్మల్ని నియమించింది ఎవరు? ఈ 108, 104 వాహనాలను ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ని ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చింది. ఆ ప్రైవేట్ కంపెనీ ఏది? అరబిందో కంపెనీ. అరబిందో కంపెనీ వీటిని నిర్వహిస్తుంది. కాబట్టి మీరు పోయి అరబిందో కంపెనీని అడగండి, మాకు సంబంధం లేదు అని చెప్పి ఈ చర్చల్లో, మొదటి విడత చర్చల్లో చెప్పినటువంటి మాట ప్రభుత్వం. దాంతో వాళ్ళు ఇంకా రగిలిపోతున్నారు. మేము చేసే సర్వీస్ ఏమో ప్రజలకి, ఈ ప్రజలకు సేవ చేసినందువల్ల వస్తున్నటువంటి ఫలమేమో ప్రభుత్వానికి అందుతుంది, మేము చేసేటువంటి సేవ ఏమో మాకు సంబంధం లేదు అంటున్నారు. పోయి మీరు అరవిందోని అడగండి అని చెప్పి చెబుతున్నారు.
ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మాకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి వాళ్ళు సమ్మె చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వము, మీరు కనుక ఇదే తరహాలో సమ్మె చేస్తే మేము ప్రత్యామ్నాయ మార్గం చూసుకుంటామని చెప్పి చాలా క్లియర్గా ప్రభుత్వం చెప్పింది. దీనికి కూడా వాలంటీర్లు వాడేస్తారా జగన్మోహన్ ఏంటి ప్రత్యామ్నాయ మార్గాలు అంటే వాలంటీర్లు కాదు, కానీ వాలంటీర్లు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి కదా, అందరికి ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా ఒకటే ఫార్ములా వాడతాడు కాబట్టి ఆ రకంగా మేబీ వాలంటీర్లని వాడినా ఆశ్చర్యపోవసలు. ఎందుకంటే ఎన్నికల అధికారులకు సంబంధించి యాక్చువల్లీ టీచర్లు పెడతారు, అక్కడ తీసేసి మీరు వెళ్ళిపోండి, మీరు అవసరం లేదు, మేము వాలంటీర్లు వాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు అంగన్వాడీ టీచర్ల విషయంలో కూడా అదే అవుతుంది. మీరు వెళ్ళిపోండి, అసలు మీ వ్యవస్థని తీసేద్దాం అనుకుంటున్నాను, అక్కడ కూడా నేను వాలంటీర్లు వాడతానంటున్నాను. పెట్టేశారు కదా, కొన్ని చోట్ల పెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 108, 104 ఆ వాలంటీర్లు కూడా ఇప్పుడు సమ్మెలో ఉన్నారు కదా కొంతమంది. వాలంటీర్లు కూడా సమ్మెలోకి వచ్చారు, మాకు కూడా పెంచమని చెప్పి, మాకు కూడా గౌరవ వేతనం పెంచని అంటే ఎంతమంది చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉంటారు? సో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అంటే పార్టీ పరంగా నియమించినటువంటి వాళ్ళు కదా వాలంటీర్లు. అది ఆల్రెడీ సాయిరెడ్డి చెప్పాడు అన్నమాట. సో కాబట్టి పార్టీ పరంగా నియమించిన వాళ్ళు కాబట్టి కొంతమంది రావచ్చు, కొంతమంది మెజారిటీ రాకపోవచ్చు వాళ్ళు. సో ప్రత్యామ్నాయంగా నువ్వు అన్నట్టు వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక వాళ్ళు 104, 108 సేవల్ని వాళ్ళకి అప్పచెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే కాబట్టి డ్రైవింగ్ వరకు అప్పచెప్తారు, కానీ లోపల ప్రాథమిక చికిత్స చేసేటువంటి సిబ్బంది ఉన్నారు. ట్రైనింగ్ ఇప్పించేసి ఇంజక్షన్ పొడిపించాడు, వాళ్ళకి కావాలంటే ట్రైనింగ్ ఇప్పుడైతే రాదు కదా. ప్రాథమిక చికిత్స కావాలంటే బహుశా వాళ్ళు అది కూడా నేర్పిస్తారేమో తెలియదు, ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారేమో. బట్ ఆ విధంగా చెప్పలేదు కానీ, వాలంటీర్లు అని చెప్పలేదు కానీ చెప్పింది ఏంటంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు మేము చూసుకుంటున్నాము, ఆర్టీసీ డ్రైవర్లు ఉన్నారు, మేము ఆర్టీసీ డ్రైవర్లను ఉపయోగించుకుంటాము మీరు కనుక సమ్మె చేస్తే, కాబట్టి మీరు మమ్మల్ని అడగడానికి లేదు, మీకు ఇచ్చే గౌరవ వేతనం పోయి అరవిందోని అడగండి, అరవిందో కంపెనీ మిమ్మల్ని అపాయింట్ చేసింది, ఆ 108, 104 అవన్నీ కూడా అరవిందో కంపెనీ కాంట్రాక్ట్ తీసుకుంది. సో అరవిందో కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చాము మేము, వాళ్ళు చూసుకుంటారు, మీకు పేరోళ్ళు అవన్నీ కూడా మాకు సంబంధం లేదు, సో మీరు వాళ్ళని అడగండి అని చెప్పేసి చెప్పింది. ఒకవేళ మీరు ఇదే తరహాలో వెళ్తే మేము ప్రత్యామ్నాయ మార్గం చూసుకొని ఆర్టీసీ డ్రైవర్ల చేత మేము నడిపించుకుంటాం అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అరవిందో తోటి కూడా మాట్లాడటం జరిగింది ప్రభుత్వం. అరవిందో తోటి మాట్లాడినప్పుడు అరవిందో వాళ్ళు చెప్పింది ఏంది, మాకు 5-6 నెలల నుంచి బిల్స్ రావాలి, మాకు ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి, మా ప్రభుత్వం నుంచి మీరు రావాల్సిన బకాయిలు ఉన్నాయి కాబట్టి అవి ఇవ్వండి, అవి ఇచ్చిన తర్వాత మేము మాట్లాడతాం అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో దాంతో అదేదో కొంత ఫండ్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి హామీ వచ్చింది, మిగతా ఫండ్ సంగతి ఏందని చెప్పి వాళ్ళు టైటన్ చేస్తున్నారు, మెలికి పెడుతున్నారు. సో దాంతో ఇప్పుడు పరిష్కారం ఎవరు చూపించాలి, ప్రభుత్వం చూపించాలా, అరవిందో కంపెనీ చూపించాలా అనే దాని మీద ఇప్పుడు 104, 108 సిబ్బంది వ్యవహారం ఉంది. సో ఇది ముదిరి పాకాన పడేటువంటి అవకాశం ఉంది. 22వ తారీఖు సమ్మెకి దిగితే అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఈ స్కీమ్ మీద ఆధారపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రోజు జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు కానీ లేదా వివిధ రకాలుగా అనారోగ్యమైనటువంటి వాళ్ళని కానీ ఇమీడియట్గా అంబులెన్స్ పోయి తీసుకురావడం, చికిత్స చేయించడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు 104, 108 కనుక పోతే అప్పుడు ఇమీడియట్గా ప్రభుత్వం మీద వ్యతిరేకమైనటువంటి ఒక భావన కలిగేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి దీన్ని కొంచెం త్వరగా పరిష్కరిస్తారా అని అంటే పరిష్కరించేటువంటి దిశగా ఆలోచన లేదని చెప్పి వాళ్ళు అర్థమవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలు అనేది చెప్పకూడదు కదా. సో పరిష్కరిద్దాము, మాట్లాడదాము, అరవిందో వాళ్ళు కూడా పిలిచి మాట్లాడదాం అని చెప్పి ఏదో చెప్పాలి. బెదిరింపు ధోరణికి వెళ్ళిపోతుంది ప్రభుత్వం వాళ్ళ విషయంలో కూడా. అంటే అధికారం కోల్పోతాం కాబట్టి ఇంకెందుకు అన్నట్టు బెదిరిస్తున్నారు అనుకోవచ్చా? అలాని కాదు, ప్రభుత్వంలో ఎవరున్నా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ డిమాండ్లన్నీ కూడా అంగన్వాడీల దగ్గర నుంచి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల దగ్గర నుంచి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల దగ్గర నుంచి తాజాగా మున్సిపల్ ఉద్యోగులు, తర్వాత మున్సిపల్ ఉద్యోగులతో పాటు ఇప్పుడు 104, 108 వీళ్ళందరూ కూడా తరచు డిమాండ్లు ఉంటూ ఉంటాయి, ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. ఈ డిమాండ్లు ఇప్పుడు ఒకవేళ ఇవన్నిటి నెరవేర్చినా వీటితో డిమాండ్లు ఉండవు అనుకోవడానికి లేదు, కొత్తవి వస్తాయి. రావడానికి కారణం ఏంటంటే పెరుగుతున్నటువంటి ఖర్చులు. ఆ ఖర్చులకు అనుగుణంగా శాలరీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా జనరల్గా. సో ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక్కొక్క ఇంటికి కనీసం 10,000 రూపాయలు అదనంగా ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళే లెక్కలు చెప్తున్నారు. పప్పులు, ఉప్పులు, నూనె, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ పెరిగిపోయినాయి కదా, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, చెత్త పన్నులు వేస్తున్నారు, రకరకాల పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారు. కాబట్టి ఖర్చులు ఎక్కువైపోయినప్పుడు ఆ ఖర్చులకు తగిన విధంగా వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం నీకు 10,000 ఇచ్చాం కాబట్టి దీనితో సర్దుకో అంటే వాళ్ళు సర్దుకోలేరు కదా, అవ్వట్లేదు. కాబట్టి వాళ్ళ డిమాండ్లు న్యాయమైనటువంటి డిమాండ్లే. కాకపోతే ఏంటంటే మధ్య మార్గంగా పరిష్కరించాలి ప్రభుత్వం. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, బెదిరింపు ధోరణికి వెళ్తుంది మొదటి నుంచి కూడా. ఇప్పుడు మొదట మనం చూసాం
పెద్ద వ్యవస్థ అది, ప్రభుత్వ ఉద్యోగులు టీచర్ల వ్యవస్థ. అవును వాళ్ళతోటే ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు వీళ్ళతో ఆడుకోవడం పెద్ద కష్టమేం కాదు కదా. అవును సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి, లేదంటే వీళ్ళు సమ్మెకి దిగితే కనుక ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అవును పబ్లిక్లో. ఎస్ ఆల్మోస్ట్ వీళ్ళు ఇచ్చిన డేట్కి ఇంకా 10 days టైం, మోర్ దాన్ 10 days ఉంది. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి యూటిలైజ్ చేసుకుంటారా, లేకపోతే అందరిలానే చిచ్చు పెట్టడానికి వేరేలా కూడా ట్రై చేస్తారా ఏంటనేది వేచి చూద్దామండి. ఉండొచ్చు, అది కూడా చిచ్చు పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు టీచర్లకు సంబంధించి అదే చేశారు, ఇప్పుడు ఆశా వర్కర్లు అదే చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో చేయరు అనే దానికి లేదు, ప్రతిదానికైనా చిచ్చు పెట్టడమే, విచ్ఛిన్నం చేయడమే మెయిన్ ఫార్ములాగా అన్నింటినీ అప్లికబుల్ చేస్తారు కాబట్టి అదే అనిపిస్తోంది. సో ఇన్ కేస్ అలా కాదు, వీళ్ళ నాన్నగారి నుంచి తీసుకున్నటువంటిది పేటెంట్ కింద ఆలోచిస్తారు కాబట్టి మరి వీళ్ళ గురించి ఏమన్నా కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తారా వాళ్ళ డిమాండ్స్కి సంబంధించి అనేది చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ దిస్.